జై గురుదేవ్. ఫ్రీ ఆఫ్ వాంటింగ్. జనక ఉవాచ. జనకులు వారు చెప్తున్నారు, ప్రకృత్యా శూన్య చిత్తో యః ప్రమాదాద్ భావ భావనః నిద్రితో బాధిత ఇవ క్షీణ సంస్మరణే హి సహ క్వా ధనాని క్వా మిత్రాణి క్వ మే విషయదస్యవః క్వ శాస్త్రం క్వ చ విజ్ఞానం యదా మే గలిత స్పృహ విజ్ఞతే సాక్షి పురుషే పరమాత్మాని చేశ్వరే నైరాశ్యే బంధమోక్షే చ న చింత ముక్తయే మమ అంతర్వికల్పశూన్యస్య బహిః స్వచ్ఛంద చారిణః భ్రాంతస్యేవ దశాస్తాస్తాదృశ ఏవ జానతే. ఏమి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రకృతి రీత్యా అసలు అటువంటి అద్భుతమైన స్థితికి వెళ్ళాక ఈ డబ్బులైతేనేమి, స్నేహాలైతేనేమి, శాస్త్రాలైతేనేమి, ఇవన్నీ కూడా మిమ్మల్ని టెంప్ట్ చేయగలుగుతాయి అనుకుంటున్నారా అంటూ గురుదేవులు చెప్తున్నారు. చాలా మంది జ్ఞానోదయాన్ని అనుభూతి చెంది ఉన్నారు ఆల్రెడీ. చూడండి, జ్ఞానోదయాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభూతి చెందారు, అనుభవించేశారు. కానీ కొంతమంది మాత్రమే ఆ జ్ఞానోదయం అంటే ఏమిటి అనేది వ్యక్తీకరించగలుగుతున్నారు. అందులో ఇంకా తక్కువ మంది సరిగ్గా వ్యక్తీకరించగలుగుతున్నారు. సరిగ్గా వ్యక్తీకరించిన వాళ్ళల్లో కూడా చాలా తక్కువ మంది పూర్తిగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పగలుగుతున్నారు. లేదు, ఆ అనుభవాన్ని ఎదుటి వాళ్ళకు కూడా అందించగలుగుతున్నారు, ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారు. జనకుల వారు ఏం చెప్తున్నారు? ఎవరు కూడా మాటలలో వర్ణించలేని దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఎవరు వ్యక్తీకరించలేని దాన్ని వ్యక్తీకరించాలని చూస్తున్నారు. పరిమితులు ఒక డైమెన్షన్ దాటి ఆ మిస్టరీని చెప్తున్నారు. జ్ఞానోదయం యొక్క స్థితి ఎలా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ప్రకృత్యా శూన్య చిత్తో. ఇంతకు ముందు చాప్టర్స్లో ఆర్టిఫిషియల్గా అయినా సరే మూడ్ మేకింగ్ చెయ్యండి, నవ్వుతూ ఉండండి, పర్వాలేదు, చేయగా చేయగా అది అలవాటు అయిపోతుంది, ఏడుస్తూ కూర్చునే కంటే, ఇలాంటివి కొంత మనకి చెప్పున్నారు. ఎందుకు? ఎప్పుడైతే దుఃఖంలో ఉన్నారో, ఏదో ఒక పని చేస్తూ పనిలో లీనమైపోయి కాస్త నవ్వడం మొదలు పెడితే ఆ దుఃఖం అనే ఫీలింగ్ మాయం అయిపోతుంది. ఈ నవ్వడం అనే ఆర్టిఫిషియల్ దీనివల్ల అయినా సరే, మూడ్ మేకింగ్ వల్లనైనా సరే ఆ మూడ్ మారిపోతుంది, గతంలో ఉండే మూడు మారిపోతుంది. అయితే నీ సహజ స్వభావం వల్ల నువ్వు క్లియర్గా అయిపోతావు, నీట్గా అయిపోతావు, ఖాళీ అయిపోతావు. ప్రకృత్యా శూన్య చిత్తో, నీ సహజ స్వభావంతో నువ్వు ఖాళీ మరియు ఖాళీ అయిపోతావు. అయితే త్రిగుణాలు ఉన్నాయి చూసారా మనలో, అందులోని సత్వగుణము ఎక్కువగా ఉంది అనుకుందాము. ఏమవుతుంది? జ్ఞానము, ఆనందము ఉదయించడము, సంతోషంగా ఉండడము జరుగుతుంది. మీరు అద్భుతంగా ఫీల్ అవుతూ ఉంటారు, అద్భుతమైన భావనల్లో ఉంటారు, హ్యాపీగా నైస్గా అనిపిస్తూ ఉంటుంది. అదే రజోగుణం అధికంగా ఉందనుకోండి, కోరికలు, తృష్ణ, అవిశ్రాంతత, రెస్ట్ లేకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా రజోగుణం తాలూకు మూడు రకాల మేనిఫెస్టేషన్స్. ఏమి? కోరిక, తృష్ణ, అవిశ్రాంతత. ఇంకా దురాశ కూడా రజోగుణం అధికంగా ఉండేటప్పుడే వస్తుంది. ఇంకా ఇంకా కావాలి అనే తపన. తమో గుణం అదే కనుక తమో గుణం అధికంగా ఉందనుకోండి, మీకు బాగా నిద్రపోవాలని కోరుకుంటుంది, బద్ధకం ఉంటుంది, బంధం ఉంటుంది, డిజెక్షన్ ఉంటుంది. తమో గుణం అధికంగా ఉండేటప్పుడు చేసే పనుల్లో తప్పులు జరుగుతూ ఉంటాయి.
మనసు చెప్తూ ఉంటుంది ఈ పని చెయ్యడం తప్పు అని. కానీ తమోగుణం అధికంగా ఉండేటప్పుడు ఏమవుతుంది? అదే తప్పులు చేస్తూ పోతారు. ఈ త్రిగుణాలు కూడా వాటంతటవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎక్కువ అవుతూ ఉంటాయి, తక్కువ అవుతూ ఉంటాయి. సత్వ డామినేట్ చేసేటప్పుడు ఏమవుతుంది? తమో ఒకసారి సత్వగుణం డామినేట్ చేస్తుంది, ఒకసారి తమోగుణం డామినేట్ చేస్తుంది, ఆ తర్వాత రజోగుణం వస్తూ ఉంటుంది. వాటి పద్ధతిలో వచ్చిపోతూ ఉంటాయి అవి. ఏది కూడా శాశ్వతంగా మీ దగ్గర ఉండిపోదు, ఏదో ఒక గుణం. అది గుర్తుంచుకోండి. ఎవరైనా సరే నిరంతరము నిద్రపోగలరా చెప్పండి? అవుతుందా? అలా ఉంటే దాన్ని ఏమంటారు? మరణము అంటారు. కానీ అది కూడా కాదు. శరీరం చనిపోతుంది, కానీ మళ్ళీ ఇంకో రూపంలో మళ్ళీ తీసుకుంటుంది. కానీ నిరంతరము అదే స్థితిలో ఉండలేదు. మళ్ళీ ఇంకో రూపంలో మళ్ళీ వెనక్కి వస్తుంది. ఆ శరీరం శరీరం వదిలేసి ఇంకో రూపంలో. ఎవ్వరు కూడా నిరంతరము పడుకోవడం అనేది జరగదు, నిద్రపోవడం అనేది జరగదు. అలాగనే నిరంతరము పనిచేస్తూ యాక్టివ్గా ఉండడం కూడా జరగదు. నిరంతరము అలాగనే నిరంతరము ఎరుకతో జ్ఞానంలో అలర్ట్‌గా ఉండడం అనేది కూడా అవ్వదు. ఏదో ఒకటి డామినేట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ మాయమైపోతూ ఉంటుంది. గుణమో, రజోగుణమో, తమో గుణమో ఒకటి డామినేట్ చేస్తుంది. మళ్ళీ మాయమైపోతూ ఉంటుంది. ప్రమాదాద్ భావభావనః. ఎప్పుడైతే నువ్వు లోలోపల ఖాళీ మరియు గుల్లగా ఉన్నావో, ఫోర్త్ డైమెన్షన్ ఎరుక అనేది ఉదయిస్తుంది. ఎలాగా? నిరంతరము అది ఆ ఎరుక ఉంటుంది. నిరంతరము ఉంటుంది. ఆనందం నిరంతరము ఉంటుంది. ఎరుక ఉంటుంది. కంటిన్యూయస్‌గా నిరంతరము ఆ ఎరుక అనేది ఉంటుంది. ఇది జ్ఞానం కంటే కూడా వేరైనది. అందువల్ల వేరు వేరు గుణాలు మనలో లేచినప్పుడు ఆహ్, పైకి ఎక్కువైనప్పుడు జనకుల వారు ఏం చెప్తున్నారు? అవి త్రిగుణాలు కూడా నాలో వస్తున్నాయి, మళ్ళీ అణిగిపోతున్నాయి అనేది చూడగలుగుతున్నాను నేను అని చెప్తున్నారు. ఎందుకు? అతని సహజ స్వభావం హాలో అండ్ ఎంప్టీ, ఖాళీ మరియు గుల్ల కాబట్టి. అది అతని సహజ స్వభావము జనకుల వారిది. అందువల్ల ఇందాకల మనం అనుకున్నాము, పనెక్కువగా ఉంది, చేసి తీరాలి తప్పదు. చేయాలా వద్దా? చెయ్యాలా వద్దా? అనేదేముంది? తమోగుణం బద్ధకం. తమోగుణం పెంచుతోంది. ఇప్పుడు చెయ్యాలా? తమోగుణం అధికంగా ఉండేటప్పుడు పడుకుందాం పని ఆపేసి. సత్వగుణం అధికంగా ఉంటే అందరికంటే ముందు నేనే పేపర్లు దిద్దేసి హెడ్ మాస్టర్‌కి ఇచ్చేస్తాను. ఆ ఉత్సాహం ఉంటుంది. అర్థమవుతోందా? రజోగుణం అధికంగా ఉండేటప్పుడు ఇంకా యాజిటేషను. పక్క వాళ్ళని తన్నేసి నేనే ముందెళ్ళిపోవాలి అని చూస్తూ ఉంటారు. ఇలాంటివి త్రిగుణాల వల్ల మనలో వస్తున్నాయి. వస్తాయి. రావడం తప్పదు. కాకపోతే ఎ హాలో అండ్ ఎంప్టీ సహజ స్వభావంగా ఉండేటప్పుడు ఏమవుతుంది? ఓహ్! నాలో ఇలా జరుగుతోంది అనే గమనిక, ఎరుక అనేది మనలో ఉంటుంది. ఇంకా చెప్తున్నారట జనకుల వారు. నిద్రపోయారట. కానీ నిద్దట్లో కూడా ఎరుక ఉంది. నిద్దట్లో కూడా మెళకువగా ఉన్నట్లే ఉంది. నిద్దట్లో ఉన్నప్పుడు కూడా ఆ ఎరుక నిరంతరము వారిలో ఉంది అన్నమాట. ఇంకొక ప్రత్యేకమైన స్థితిలోకి వెళ్ళిపోయారు వారు. శరీరం విశ్రాంతి తీసుకుంటున్న ఎరుక మాత్రం ఉంది నిరంతరము. నిద్దట్లో కూడా ఆ ఎరుక ఉంది అనే భావన వారికి, జనకుల వారికి కలిగింది. ఆ మనసు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు జనకుల వారికి ఏముంటుందండి? ఇది ఏమీ కాదు అనేది ఎరుకలో ఉంటుంది. ఘర్షణ అనేదే ఉండదు. అతని మనసు ఖాళీ మరియు గుల్లగా ఉంటుంది. అటువంటి స్థితిలో హాలో అండ్ ఎంప్టీ స్థితిలో ఉండేటప్పుడు, నిద్దట్లో కూడా ఎరుకలో ఉండేటప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటోంది అనే ఎరుకలో ఉండేటప్పుడు అతన్ని
మనసు మళ్ళించడమో, వేరే స్థితిలోకి తీసుకెళ్ళగలగడమో ఏదైనా చెయ్యగలదా? అటువంటి సంపూర్ణమైన మానసిక స్థితి ఉండేటప్పుడు ఏది అతన్ని చలింప చెయ్యగలదు? అటువంటి ఆనందకరమైన స్థితిని ఏది చలించగలదు? డబ్బులు టెంప్ట్ చేస్తాయా? అతన్ని మార్చేస్తాయా అటువంటి మానసిక స్థితిలో? లేదు. ధనాని మైత్రేయి స్నేహాలు మారుస్తాయా? మార్చేయగలుగుతాయా? ఎటువంటి స్నేహితుడైనా సరే ఆ ఎరుక ఉండే మానసిక స్థితిని మార్చగలడా? టెంప్ట్ చెయ్యగలడా? లేదు. ఇది ఒక చాలా అందమైన స్థితి. నీలో నువ్వు స్థిరంగా, విశ్రాంతిగా ఉండేటప్పుడు ఆ స్థితిని ఎవ్వరూ కూడా చలింప చెయ్యలేరు. ఏది కూడా దేనికి చలించడం అనేది జరగనే జరగదు. హ్మ్. జై గురుదేవ్. రేపు కంటిన్యూ చేద్దామండి.